ఇప్పుడు ప్రశ్న అడిగారు కదండి, జస్ట్ జస్ట్ చెప్పారు కదా. అది అంటే బైబిల్లో విగ్రహాలు చేస్తున్నాడన్న వృత్తి అనేది లేదు. అది జూయిష్ టాల్ముడ్స్ లో ట్రెడిషన్స్ నుంచి మనం తెలుసుకోవచ్చు. కానీ యెహోషువ గ్రంథం 24 అధ్యాయం 2 వచనం ఇక్కడ మీరు అందరూ చూసినట్లయితే, ఇక్కడ చూడండి. అబ్రహామునకును నాహారుకు తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీస్ అద్దను నివసించి ఇతర దేవతను పూజించిరి అని ఉందండి, చాలా క్లియర్ గా. చూశారు కదా. ఇంగ్లీష్ లో ఏమనుందంటే, ఈవెన్ తేరా ద ఫాదర్ ఆఫ్ అబ్రహం అండ్ ద ఫాదర్ ఆఫ్ నహోర్ అండ్ దే సర్వ్డ్ అదర్ గాడ్స్, ఇతర దేవతలను పూజించిరి. అంటే అబ్రహాం కూడా తెరహులాగే ఇతర దేవతలను పూజించారు. మీరు రబ్బానిక్ ట్రెడిషన్ వాటిలోకి వెళ్తే అబ్రహాం ఏం చేసేవాడు, తెరహ ఏం చేసేవాడు అన్నది మనకు తర్వాత తెలుస్తుంది. అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ గురించి అనండి ఇది. ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. సునీత, స్క్రీన్ కనిపిస్తుంది కదా. కనిపిస్తుంది. ఓకే, సరే. కనిపిస్తుంది బానే. ఫస్ట్ ఆఫ్ ఆల్, వెల్కమ్ టు దిస్ బైబిల్ క్లాస్. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఇప్పుడు చెప్పినట్టుగానే ద ట్యాగ్ లైన్ ట్యాగ్ లైన్ అంటే నాట్ అవర్ మెరిట్ బట్ ఇట్స్ గ్రేస్. మనం ఏమైనా కేవలం ఒక దేవుని కృప చేతనే ఉన్నాం. మరి అబ్రహాం గురించి నేను చాలా స్టడీ చేసినప్పుడు చాలా విషయాలు నాతో దేవుడు మాట్లాడాడు, మీతో కూడా మాట్లాడేది నేను అనుకుంటున్నాను. కొంతమంది చాలా మంది క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అవన్నీ అడుగుతున్నారు. సరేనండి, చిన్న క్లాస్ లాంటి దేవుని తీసుకుని క్లారిఫై చేస్తే బాగుంటుందంటే ఈ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు కూడా క్లాస్ విన్న తర్వాత మీరు కూడా దేవుడు మీతో ఏమైనా మాట్లాడాడు అంటే, కొంతమంది చదవడం స్టార్ట్ చేస్తారు, ఆల్రెడీ చాలా సీరియస్ గా చదువుతున్నారు. కొంతమంది ఇంకా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మీతో ఏమైనా మాట్లాడాలని మీకు కొంత సమయం ఇస్తుందండి. ఈ రోజు నేను 45 నిమిషాల్లో ముగించాలని ప్రయత్నం చేస్తాను. డీటెయిల్ గా చెప్పాలంటే చాలా ఉందండి. నేను చాలా నోట్స్ ప్రిపేర్ చేశాను. అదంతా ప్రిపేర్ చేయం కానీ కేవలం ఇప్పుడు అంటే ఆ, కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేయడం జరుగుతుందండి. ఈ విషయాన్ని గమనించండి. ఒక్క నిమిషం, జస్ట్ ఓకే. ఒక్క నిమిషం అండి, జస్ట్ ఓకేనండి. ఓకే, ఇందాక అడిగిన ప్రశ్నకి సమాధానం దొరికింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఈ రోజు క్లాస్ సింపుల్ గా చెప్తున్నానండి. లెసన్ అవుట్లైన్. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, జాగ్రఫికల్ బ్యాక్గ్రౌండ్ అవన్నీ మొదట తెలుసుకుంటాం. ఎందుకంటే చాలా మందికి ఈ విషయాలు తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే నవ్ డేస్ మనం ఈ ముస్లిమ్స్ తో మాట్లాడినప్పుడు, తర్వాత ఇతర మతస్థులతో మాట్లాడినప్పుడు అసలు అబ్రహాం నిజంగా ఉన్నాడా లేడా అన్నది విషయాలు కూడా చాలా మొదట్లో చాలా మంది అబ్రహాం క్యారెక్టర్ లేనే లేదు, ఇదొక పురాణం, ఇదొక ఇతిహాసం, ఇదొక టేల్స్ అని చెప్పినప్పుడు కొన్ని పురావస్తు త్రవ్వకాల్లో కూడా కొంత ఇన్ఫర్మేషన్ దొరికింది. ఇంకా బైబిల్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది మీరు తర్వాత కొన్ని క్లాసెస్ తెలుసు. ఇదండి బ్యాక్గ్రౌండ్, జాగ్రఫీ, హిస్టరీ. తర్వాత అబ్రహాం గురించిన కొన్ని లక్షణాలు, క్యారెక్టర్, వాట్ ఆర్ ద గుడ్ క్వాలిటీస్ ఆఫ్ అబ్రహాం, వాట్ వీ కెన్ లెర్న్. తర్వాత దేవుని యొక్క సార్వభౌమాధికారము, తర్వాత మానవుని యొక్క రెస్పాన్సిబిలిటీ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ విషయం మనందరికీ తెలియాలి ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడు అబ్రహాం ఎన్నుకున్నాడు, అబ్రహాం దేవుడిని ఎన్నుకోలేదు. అబ్రహాం మొదట దేవుడిని ఎన్నుకున్నాడు. సో గాడ్ సావరెనిటీ అండ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ, ఇది ఈ యొక్క క్లాస్ అండి. ఓకే, ఇందాక దేవుడు పిలక ముందు అబ్రహాము యెహోవాను పూజిస్తున్నాడా? సిస్టర్ వరప్రసాదం గారు కరెక్ట్ గానే చెప్పారు. దీనికి బైబిల్ జెనిసిస్ లో లేకపోయినా బైబిల్లో చాలా చోట్ల అబ్రహాం గురించి రాయబడి ఉంది. మీకు ఆ రిఫరెన్స్ లో కూడా మీకు గ్రూప్ లో పెట్టాను. పాత నిబంధన, నూతన నిబంధనకు సంబంధించింది. పాత నిబంధన మీ అంతా మీరు ట్రై చేస్తారని నేను అనుకుంటాను. ఎందుకంటే జెనిసిస్ లోనే 190 సార్లు అబ్రహాం అని పేరు మెన్షన్ చేయబడిందండి. కాబట్టి అది పాత నిబంధన మీరు వర్కౌట్ చేయాలి. సో చూడండి, హీ వాజ్ ఐడల్ వర్షిపర్. అబ్రహాము దేవుడు పిలవక ముందు ఐడల్ వర్షిపర్. అది మీకు ఇందాక చాలా క్లియర్ గా చూపించాను. యెహోషువ గ్రంథము 24 అధ్యాయం 2 వచనం. తెరహు కుటుంబకులు అన్య దేవతలను పూజించిరి. ఒక దేవతను కాదండి, అన్య దేవతలు, చాలా దేవతలు పూజించారు. అది మెసొపొతేమియా సంబంధించిన నాగరికత. చాలా దేవతలు వాళ్ళు పూజించడం, ఈవెన్ మూన్ గాడ్ అంటే చంద్ర దేవత, నక్షత్రాలు, వాటన్నిటిని పూజించేవారు అనమాట. ఒక విధంగా చెప్పాలంటే అబ్రహాము ఐడిల్ వర్షిపర్ అండి. అంటే మనం ఇప్పుడు మనకు తెలిసిన మనకు తెలిసిన భాషలో చెప్పాలంటే అబ్రహాం మీద హిందూ. చాలా మంది హిందువులకు కూడా తెలియదండి యాక్చువల్గా.
ఈ ఐడల్ వర్షిప్ అన్నది అబ్రహాం ముందు నుంచే ప్రారంభమైంది. ఇప్పుడు మనం ఐడల్ వర్షిపర్స్ అందరినీ హిందూస్ అంటే అబ్రహాం హిందూయే. చాలా మంది యూరోప్ లో కూడా చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళందరూ మొదటి నుంచి క్రిస్టియన్స్. యూరోప్ లో కూడా అందరూ ఐడల్ వర్షిపర్స్ అనండి. ఇంగ్లాండ్ అవనియండి, ఇటలీ అవనండి, రోమన్ గాడ్స్, గ్రీక్ గాడ్స్, వాళ్ళందరూ ఐడల్ వర్షిపర్సే. అందరూ ఓన్లీ జ్యూస్ కొంతమంది యెహోవా దేవుని పూజించేవారు తప్పించి మిగిలిన అందరూ ఐడల్ వర్షిపర్స్లే, పూర్వం యాన్షియంట్ సివిలైజేషన్స్ ప్రకారం చూసుకుంటే. సో పాలిథిస్ట్ అంటే ఎక్కువ దేవుళ్ళని పూజించేవాడండి, అంటే ఎక్కువ మంది దేవుళ్ళు ఉన్నారన్న నమ్మే వాళ్ళని పాలిథిస్ట్ అంటారు. అలాగే తెరహు కుటుంబీకులందరూ పాలిథిస్ట్ అంటే అన్ని దేవతలను పూజించేవాడు, ఒక దేవతను కాదు. ఏ దేవత పడితే ఆ దేవతను పూజించేవారు. హిస్ ఫాదర్ ఈస్ బిజినెస్ హిస్ ఫాదర్స్ బిజినెస్ ఈస్ ఐడల్ మేకింగ్. ఇందాక సిస్టర్ చెప్పినట్టు విగ్రహాలు తయారు చేసే బిజినెస్ అండి, మంచి బిజినెస్. ఎవరిది? తేరాది. అబ్రహాం పెద్ద కొడుకు కాబట్టి చాలా మంది అభిప్రాయం ఏంటంటే అబ్రహాం కూడా తండ్రికి సహాయం చేసేవాడు, ఎందుకంటే పెద్దవాళ్ళు సహాయం చేస్తారు కాబట్టి అబ్రహాం కూడా ఈ యొక్క విగ్రహాలు తయారయ్యే బిజినెస్ లో ఉండేవాడు అన్నది చాలా మంది అభిప్రాయం. ఎందుకంటే ఆ రోజుల్లో తండ్రిది ఫాలో అయ్యేది పెద్ద కొడుకులు ఫాలో అయ్యేవారు కాబట్టి అబ్రహాం కూడా విగ్రహాన్ని తయారు చేసేవాడు, విగ్రహాలను పూజించేవాడు. చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఇది మీరు అంటే ఇంగ్లీష్లో చదవండి, నేను తెలుగులో మీకు దాన్ని సింపుల్ గా చెప్పేస్తానండి. అబ్రహాం గ్రూప్ ఇన్ అ సొసైటీ వేర్ మల్టిపుల్ గాడ్స్ అండ్ ఐడల్స్ ఫర్ వర్షిప్. నేను ఇంగ్లీష్లో ఉన్న వాళ్ళు మెల్లగా చదవండి, నేను తెలుగులో దాన్ని చెప్తుంటాను. అంటే ఆ రోజుల్లో అబ్రహాము ఫాదర్ తేరా విగ్రహాలని పూజించడమే కాదు, విగ్రహాలను తయారు చేసే బిజినెస్ అంటండి. ఇది ఎక్కడ ఉందంటే, బట్ అకార్డింగ్ టు రబ్బానిక్ ట్రెడిషన్. రబ్బానిక్ ట్రెడిషన్ అంటే యూదుల్లో చాలా గ్రంథాలు ఉన్నాయి, జూబ్లీస్ అని, టాల్ముడ్స్ అని చాలా గ్రంథాలు ఉన్నాయి. అందులో గ్రంథాల్లో రబ్బానిక్ ట్రెడిషన్ ప్రకారం ఈ యొక్క కథ అండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కథ అండి, చాలా మంది తెలియదు. కథ గురించి చేతగా ఒకసారి వినండి. మీరు మిగిలిన వాళ్ళు ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు చదవండి, నేను తెలుగులో చెప్పేస్తాను. అబ్రహాము యెహోవా దేవుడిని నమ్ముకున్న తర్వాత, విశ్వసించిన తర్వాత, ఈ దేవుడు ఒక్కడే, యెహోవా దేవుడు ఒక్కడే అన్న విషయాన్ని తండ్రి కూడా చాలా మంది చూడండి, కొన్ని కొన్ని కుటుంబాలు పిల్లలు నమ్ముకుంటారు, తల్లిదండ్రులు నమ్ముకోరు కదా. అప్పుడు అబ్రహాం తెరాకి ఎలాగైనా, తండ్రికి ఎలాగైనా సరే చెప్పాలి, యెహోవా దేవుడే నిజమైన దేవుడు అని చెప్పాలి, విగ్రహాలు ఏమి ఒట్టివి కాదు అన్నది అబ్రహాం ఉద్దేశం అంటండి. ఓసారి అబ్రహాం తండ్రి గారు తెరా గారు బయటికి వెళ్ళారంట, వర్క్షాప్ అంటే విగ్రహాలు తయారు చేసి ఫ్యాక్టరీ అవ్వచ్చు, అక్కడ బయటికి వెళ్ళారంట. అక్కడ తర్వాత ఇంట్లో చాలా పెద్ద విగ్రహాలు ఉండేవంటండి. అబ్రహాం ఇంట్లో పెద్ద విగ్రహం, చాలా విగ్రహాలు ఉండేవంట. అప్పుడు అబ్రహాంకి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మంచి రోషం వచ్చి మొత్తం విగ్రహాలన్నింటినీ చెదకొట్టేస్తాడంట. పెద్ద విగ్రహం ఉంటుందంట, తర్వాత చాలా చిన్న విగ్రహాలన్నీ ఉంటాయంట. ఆ విగ్రహాలన్నింటినీ అబ్రహాం డిస్ట్రాయిడ్ ఆల్ ద ఐడల్స్ ఎక్సెప్ట్ ద లార్జ్ వన్ నెక్స్ట్ విచ్ హీ పుట్ ఎ స్టిక్. పెద్ద విగ్రహం పక్కన కర్ర పెట్టాడంటండి. పెద్ద కర్ర పెట్టి చిన్న విగ్రహాలు అన్నింటినీ శుభ్రంగా పాడు చేశాడంట, డిస్ట్రాయ్ చేశాడంట. అప్పుడు వెంటనే తేరా నాన్నగారు కొంతసేపు అయిన తర్వాత వచ్చారంట. వచ్చి ఏంటి ఇదంతా ఎవరు చేశారు అంతా అని చాలా కోపంగా, చాలా ఫ్యూరియస్ గా, చాలా కోపంగా అబ్రహాం మీద కోపడ్డాడంట. అప్పుడు అబ్రహాం అన్నాడంట, వెల్ ద బిగ్ ఐడల్ గాట్ యాంగ్రీ అండ్ అట్ ఆల్ ద అదర్ ఐడల్స్ అండ్ హీ డిస్ట్రాయిడ్ దెమ్. అబ్రహాం చాలా చూడండి ఫన్నీ, చాలా మంచి స్టోరీ. అప్పుడు అబ్రహాం అన్నాడంట వాళ్ళ నాన్నగారితో, నాన్నగారండి ఈ పెద్ద విగ్రహం ఉంది కదా పక్కన కర్ర ఉంది చూడండి, ఆ పెద్ద విగ్రహం చిన్న విగ్రహాలను అందరినీ డిస్ట్రాయ్ చేసింది అని చెప్పాడంట. అప్పుడు తేరా అన్నాడంట, ఎలాగ పాసిబుల్ అది, ఇది ఒక్క రాయే కదా. చూడండి ఎగ్జాక్ట్లీ ఫాదర్ అబ్రహాం సెడ్ ఇట్. అప్పుడు టు విచ్ హిస్ ఫాదర్ ఆన్సర్డ్ దట్ ఈస్ ఇంపాసిబుల్, హీ డస్ నాట్ మూవ్, ఇట్ జస్ట్ ఎ స్టోన్. అప్పుడు అబ్రహాం ఫాదర్ తేరా అన్నాడంట, ఈ విగ్రహాలు, ఇవి రాళ్ళు, అవి కదలలేవు కదా, అది ఎలా డిస్ట్రాయ్ చేసాయి, నువ్వు ఎవరెవరు డిస్ట్రాయ్ చేసి ఉంటావో అన్నట్టుగా తేరా మాట్లాడితే, అప్పుడు అబ్రహాం అన్నట్ట, ఎస్ డాడీ, చాలా కరెక్ట్ గా చెప్పారు, ఇట్స్ ఓన్లీ స్టోన్ బట్ దేర్ ఈస్ వన్ ట్రూ గాడ్. అప్పుడు అబ్రహాం చెప్తాడంట, లేదు ఈ విగ్రహాలన్నీ ఒట్టివే, నిజమైన దేవుడు ఒక్కడే, ట్రూ గాడ్ ఒక్కడే అని చెప్తాడంట. బికాస్ ఆఫ్ హిస్ ఫెయిత్ అండ్ విల్లింగ్. దీన్ని బట్టి చూడండి, ఇక్కడ అబ్రహాం దగ్గర నుంచి గ్రేట్ నేషన్, జూయిష్ పీపుల్ ఇదంతా వచ్చారు. హిబ్రూలో ఐవిఆర్ అంటారండి, అంటే సైడ్. హీ బికమ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ద బైబుల్ టు బి కాల్డ్ ఏ హిబ్రూ. చూడండి ఈ విషయం గమనించండి, ఇది మంచి క్వశ్చన్. ఇది మొట్టమొదట హిబ్రూ అంటే ఇది చెప్తున్నాను కదండి, ఇది బైబుల్లో లేదు, ఇది జూయిష్ రబ్బానిక్ ట్రెడిషన్ ప్రకారం అబ్రహాము మొట్టమొదటి హిబ్రూ అంటండి. అబ్రహాం మొట్టమొదటి హిబ్రూ, అంటే హిబ్రూ అనే పేరు అబ్రహాం మొట్టమొదటి వచ్చింది. ఇది ట్రెడిషన్ అండి ఇది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇదొక విషయం. అబ్రహాం వాజ్ బోర్న్ ఇన్ రైజ్డ్ ఇన్ ఊర్. అది మనకి బైబిల్ 11వ అధ్యాయంలో ఉంటుంది, జెనిసిస్ లో. మెసొపొటేమియా. ఇప్పుడు మనం చాలా మంది హిస్టరీ చదివే ఉంటారు. సివిలైజేషన్స్ అంటే నాగరికతలు కనుక మనం చూసుకుంటుంటే, ప్రపంచంలో పురాతనమైన నాగరికత మెసొపొటేమియా నాగరికత అండి. మెసొపొటేమియా నాగరికతలో ఊరు, తెలుగులో ఊరు, ఇంగ్లీష్ ఊర్ అనే
ప్రాంతంలో అబ్రహాం పుట్టాడు. తెరా ఆ దేశంలో నివసించేవాడు. ప్రస్తుతం అది మోడర్న్ ఇరాక్ దేశంలో ఉందండి. నీరన్ నస్సీరియా అనే ప్రాంతంలో ఇరాక్ లో ప్రస్తుతం ఈ యొక్క ప్లేస్ ఉంది. యెహోషువ 24:2 చెప్తుంది కదా, ఇందాక మీకు చూపించాం కదా, అబ్రహాం అండ్ హిస్ ఫాదర్ వర్షిప్ ఐడల్స్. దీని ప్రకారం, ఈ సివిలైజేషన్ ప్రకారం మనం కొన్ని ఈ ఇన్ఫర్మేషన్ బట్టి మనం కొంత హిస్టరీ, తర్వాత రిలీజియస్ ఆర్టిఫాక్ట్స్, ఆర్కియాలజీ చూస్తే దాని నుంచి కొంత ఇన్ఫర్మేషన్ మన బైబిల్ స్కాలర్స్ అందరూ గ్యాదర్ చేశారండి. ఎందుకంటే ఈ మెసొపొటేమియా చాలా పురాతనమైన నాగరికత. అంటే బైబిల్ ఎంత క్లియర్ గా చెప్తుందో చూడండి. బైబిల్ నమ్మదగ్గదన్నది చెప్పడానికి అబ్రహాం మెసొపొటేమియాలో నివసించాడు. ఆ మెసొపొటేమియా బైబిల్లో కూడా ఉందండి. ఇది నేను కొన్ని విషయాలు చెప్పను. అపోస్తల కార్యాలలో అబ్రహాము మెసొపొతేమియాలో నివసించును అని ఉంటది, అపోస్తల కార్యాల్లో కూడా. సో అంటే అబ్రహాము నిజంగా ఉన్నాడు, మెసొపొతేమియా నాగరికత కూడా నిజంగా ఉంది. చూడండి, టెరా లివ్డ్ ఇన్ మెసొపొటేమియా. మోస్ట్ యాన్సియంట్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్ ఇస్ మెసొపొటేమియన్ సివిలైజేషన్స్. ఈ మెసొపొటేమియా అన్నది ప్రాంతం, మెసొపొటేమియా ప్రాంతం అన్నది ప్రస్తుతం ఇరాకు, కువైట్, సిరియా, టర్కీ ఇవన్నీ కలిసిన ప్రాంతాన్ని మెసొపొటేమియా సివిలైజేషన్ అంటారండి. ఇది ఇక్కడ చాలా సస్యశ్యామలమైన భూమి అని చెప్పొచ్చు. ఫెర్టైల్ క్రిసెంట్ అని అంటారు చాలా మంది. ఫెర్టైల్ క్రిసెంట్ అంటే మీకు తర్వాత మ్యాప్స్ లో చూపిస్తానండి. ఈ మెసొపొటేమియా సివిలైజేషన్ లోనే సుమేరియన్ సిటీ, సుమేరియా సాంప్రదాయాలు, కల్చర్ అంతా 3500 సంవత్సరాల పూర్వం, క్రీస్తు పూర్వంలోనే ఇక్కడ అంతా తయారైంది. ఇక్కడ మీరు చూసినట్లయితే the Sumerian created advanced city states with well-functioning governments and established religious institutions. ఈ సుమేరియన్స్ అప్పటికే మంచి టెక్నాలజీలో, అంటే ప్రపంచంలో వాళ్ళు బాగా అడ్వాన్స్ అయి ఉన్నారు. తర్వాత గవర్నమెంట్ సిస్టమ్, తర్వాత రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఉన్నాయంట ఆ రోజుల్లోనే. ఇవి త్రవ్వకాల్లో తెలిసాయి. దే ఆల్సో ఇన్వెంటెడ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ రైటింగ్స్ సిస్టమ్స్ నోన్ యాజ్ కూనిఫామ్. చూడండి, దే ఆల్సో ఇన్వెంటెడ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ రైటింగ్స్ కూనిఫామ్. సుమేరియన్ అన్న వాళ్ళు అసలు లిపి కనుక్కొని రాయడం అన్నది ఈ సుమేరియన్ కల్చర్ లో, సివిలైజేషన్ లో మనం చూస్తాం. అది మెసొపొటేమియాలో ఉందండి. తర్వాత చాలా ఇన్వేషన్ జరిగాయి. బాబిలియనియన్స్, ఇస్రాయేలియన్స్ వాళ్ళంతా వచ్చి దాన్ని పాడు చేశారు. ఇప్పుడు ఆ ప్రాంతం అంతా ఇస్లాం అండి. ఇస్లాం, ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు. వాళ్ళు చాలా వరకు ఏం చేస్తున్నారంటే క్రిస్టియన్, ఏమైనా క్రిస్టియన్వి ఆర్కియాలజిటిక్ ఏమంటే వాళ్ళు డిస్టర్బ్ చేయాలి, అందరూ పాడు చేస్తున్నారండి. పెద్ద పెద్ద ఓల్డ్ చర్చెస్ ని పడగొట్టడం అన్ని చేసేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళకి, అంటే క్రిస్టియన్స్ అంటే ఇష్టం ఉండదు కాబట్టి అబ్రహాం సంబంధించినవి అవన్నీ ఉంచుతున్నారు, కానీ క్రీస్తుకు సంబంధించినవి, క్రిస్టియానిటీకి సంబంధించినవన్నీ వాళ్ళు డిస్ట్రాక్ట్ చేస్తున్నారు. అంటే ఏ ఎవిడెన్స్ లేకుండా చేద్దామని. కానీ అవేమీ చేయలేరు. ఎందుకంటే మీకు తర్వాత మ్యాప్స్ లో చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, బ్రిటానికా ఎన్సైక్లోపీడియా. ఇందాక నేను అంటే చాలా వెబ్సైట్స్ నేను రిఫర్ చేస్తుంటాను. ఇది చూడండి, ఇంటర్నేషనల్ ఫెలోషిప్ ఆఫ్ క్రిస్టియన్స్ అండ్ జ్యూస్ అనే ఒక వెబ్సైట్ ఉందండి. దాంట్లో ఈ విషయాలన్నీ నేను సేకరించాను. తర్వాత బ్రిటానికా, ఎన్సైక్లోపీడియా బ్రిటానికా. ఇది చూస్తే చూడండి, అసలు ఎంత నిజంగా నాకు చదివిన తర్వాత నాకు చాలా ఆనందం అనిపించిందండి. ఎందుకంటే సెవరల్ థీసిస్ ఫర్ అడ్వాన్స్ టు ఎక్స్ప్లెయిన్ ద నెరేటివ్స్. మొదట్లో ఏమన్నారంటేనండి, ఇది అబ్రహాం గురించి ఇదంతా మిథికల్ బీయింగ్స్ అని, లేదంటే ట్రైబ్స్ అని, ఇవంతా నిజాలు కాదని, ఇవన్నీ ఆ విధంగా మొదట్లో చాలా మంది, అంటే అథీస్టులు, దేవుని నమ్మని వాళ్ళంతా అబ్రహాం ఇదంతా స్టోరీ, ఇది నిజంగా జరగలేదు, అబ్రహాం లేడు, ఎవడు లేడు, ఇదంతా క్రిస్టియన్స్ లేదంటే జ్యూస్ అవంతా తయారు చేశారు. హిందూ పురాణాలు ఎలాగ ఉన్నాయో, లేకపోతే గ్రీక్ పురాణాలు ఎలాగో, ఇది కూడా ఒక పురాణం లాంటి కథలే కానీ నిజం కాదు అని నమ్మేవారు. చాలా మంది క్రిటిసైజ్ చేసేవారట. ఇక్కడ చూడండి, చాలా మంది ఇంగ్లీష్ తెలిసిన వాడికి చదవండి, తెలుగులో చెప్తున్నా. హౌఎవర్ ఆఫ్టర్ వరల్డ్ వార్ I, archaeological research made enormous strides with the discovery of monuments and documents, many of which date back to the period assigned to the patriarchs in that. వరల్డ్ వార్ I తర్వాత ఎప్పుడైతే కొంచెం ఈ సైన్స్ అది ఆర్కియాలజీ డెవలప్ అయిందో, అక్కడ కొన్ని ఆర్కియాలజికల్ డిస్కవర్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ చూడండి, ద ఎక్స్కవేషన్ ఆఫ్ రాయల్ ప్యాలెస్ అట్ మారి at an ancient city in Euphrates, for example, brought the light థౌజండ్స్ ఆఫ్ కూనిఫామ్. ఇందుకు చూపించారు చూసారు నేనంటే కూనిఫామ్. సుమేరియన్ కల్చర్ లో ఈ థౌజండ్స్ ఆఫ్ టాబ్లెట్స్ దొరికాయి ఏంటండి ఈ ఆర్కియలాజికల్ డిస్కవర్స్ లో. ఈ మారి అనే ప్లేస్ ఎక్కడుందో చూడండి, నేను చూపిస్తాను తర్వాత మీకు వెళ్తాను. చూడండి, ఇది అబ్రహాం ప్రయాణం చేసింది. ఇది ఊర్ అండి. ఇదంతా మెసొపొటేమియా అండి. ఇదంతా మెసొపొటేమియా. చూడండి, ఊర్ మారి అని చూసారా, మారి, యూఫ్రటీస్ రివర్ పక్కన మారి అని ఉంది. ఈ మారి అన్న ప్యాలెస్ లో, ఆ ప్యాలెస్ లో తవ్వకాలు డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత తవ్వకాలు చేసినప్పుడు, ఆ తవ్వకాల్లో థౌజండ్స్ ఆఫ్ యూనిఫామ్ టాబ్లెట్స్, అంటే యూనిఫామ్ టాబ్లెట్స్ అంటే అఫీషియల్ ఆర్కస్ కరస్పాండెన్స్, తర్వాత రాజులతో ఎవరైతే మాట్లాడారు ఇవన్నీ టెక్స్ట్ అన్ని దొరికాయంటండి. ఇదంతా టెక్స్ట్ దొరికితే
చాలా క్లియర్ గా అబ్రహాం ఉన్న పరిస్థితిలో చూడండి, బిబ్లికల్ బుక్ ఆఫ్ జెనిసిస్ విచ్ స్పెషల్ యూటిలైజ్ ద షో దట్ బిబ్లికల్ బుక్ ఆఫ్ జెనిసిస్ నెరేటివ్స్ ఫిట్ పర్ఫెక్ట్లీ విత్ దట్. వాళ్ళు ఏవైతే ఆర్కియాలజికల్ డిస్కవరీలో కొనుక్కున్నారో ఈ యొక్క అబ్రహాం యొక్క చరిత్ర వాటితో చాలా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోయింది అంటండి. అప్పుడు ఒక బిబ్లికల్ స్కాలర్స్ ఇన్ 1940s ఏమన్నాడంటే ద ద రీడిస్కవరీ ఆఫ్ ఓల్డ్ టెస్టిమెంట్. అంటే ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మనం చాలా మంది ఇంకా బైబిల్ దేవుడి మీద డౌట్స్ ఉంటే అటువంటి డౌట్స్ ఏం పడాల్సిన అవసరం లేదండి. బైబిల్ ఇస్ పర్ఫెక్ట్, అంటే 100% కరెక్ట్, 100% ట్రూత్. అది మనం ఖచ్చితంగా నమ్మితే రాసిందే. మనం ఏం చెప్పట్లేదు, ఆర్కియాలజీ కూడా ప్రూవ్ చేస్తుందండి. సో ఇదండి మారి అన్న ప్రదేశం. తర్వాత ఇదంతా మీరు ఈ సీ అప్పుడు ఒకసారి జాగ్రఫీ గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు కొంచెం జాగ్రఫీకి వెళ్తున్నాం. ఇది మధ్యధరా సముద్రం అండి, ఇది నల్ల సముద్రం, ఇటుపక్కేమో కాస్పియన్ సీ ఉంటుంది, కింద పెర్షియన్ గల్ఫ్ ఉంటుంది. ఇది టైగ్రిస్ రివర్, యూఫ్రటీస్ రివర్. ఇదండి యొక్క బైబిల్ అబ్రహాం జర్నీ. తర్వాత మీకు నోట్స్ గ్రూప్ లో పోస్ట్ చేశాను కాబట్టి నేను డీటెయిల్ గా చెప్పను, ముందుకెళ్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే చూసారా, మారి అనే ప్లేస్ ఉంది. మారి ఇది మెసొపొటోమియా, ఇదంతా మెసొపొటోమియా. సో ఇది ఇక్కడ నుంచి అబ్రహాం బయలుదేరాడండి. బయలుదేరి ఇక్కడ హారాన్ లో ఉన్నాడు. హారాన్ లో ఉన్న తర్వాత తేరా అక్కడ చనిపోయిన తర్వాత అబ్రహాం ఇక్కడ నుంచి బయలుదేరి షెకెమ్ అనే ప్రాంతానికి వస్తాడు. ఓకే, తర్వాత కొంతకాలం కానాన్లో ఇవన్నీ బేతెలు అవన్నీ తిరిగిన తర్వాత కొంతకాలం కరువు వస్తే ఈజిప్ట్ వెళ్తాడు. ఈజిప్ట్ నుంచి మళ్ళీ బేర్షెబాకి వస్తాడు. ఇదంతా అబ్రహాం తిరిగిన ప్రాంతాలు. ఇది చూడండి, ఇక్కడ గ్రీన్ గా కనిపిస్తుంది కదండి, దీన్ని ఫెర్టైల్ క్రెసెంట్ అంటారండి. ఇంకా మరి భయంకర ఎంత ఆ సస్యశ్యామలమైన భూమి అంటే మరి మన గంగా లేదంటే గోదావరి వాటికంటే ఆర్ ఏన్షియల్ సివిలైజేషన్ ఇక్కడ అంతా చూడండి. టైగ్రిస్ రివరు, యూఫ్రటీస్ రివరు ఇవన్నీ వచ్చి పెర్షియన్ గల్ఫ్ లో కలుస్తాయండి. ఓకే, ఇదంతా టర్కీ, ఇదంతా సిరియా, ఇదంతా ఇరాక్, ఇదంతా సౌదీ అరేబియా, తర్వాత ఈజిప్టు, ఇదంతా మీకు ఇజ్రాయెల్. ఇదండి మ్యాప్. సో చాలా మంది బైబిల్ స్కాలర్స్ ఏమంటారంటే ఏదైనా తోట ఇక్కడ గాని లేదంటే ఇక్కడ గాని ఉంది. ఎందుకంటే మన బైబిల్లో జెనిసిస్ లో చూసినప్పుడు యూఫ్రటీస్ నది కూడా అక్కడ ఏదైనా తోటలోంచి బయలుదేరింది అని ఉంటుంది అనమాట. అంటే కొన్ని ఇంకో రివర్ టైగ్రిస్ అంటారు కాబట్టి ఏదైనా తోట ఎక్కడ ఉండాలి అని అంటారు. మనం చాలా మంది మనగా ఏదైనా తోట అనుకుంటే మనం ఏమనుకుంటామండి, ఒక 10 ఎకరాల్లో తోట వేసి తోటలో ఉన్నారు. అది కాదండి, యాక్చువల్లీ ఏదైనా తోట అంటే చాలా పెద్దది. చాలా మందికి తెలియదు ఏదైనా తోట అని కానీ చిన్నది కానీ, ఏదైనా తోట చాలా పెద్దది. సో మనకి యాక్చువల్గా ఏదైనా ఎక్కడ ఉన్నది మనకు కరెక్ట్ గా తెలియదు, కానీ చాలా మంది పండితుల అభిప్రాయం ఏంటంటే ఇక్కడే ఉంది ఏదైనా తోట ఇక్కడే అనేది చాలా మంది యొక్క అభిప్రాయం. ఇది జస్ట్ మీకు తర్వాత నోట్స్ పెడతాను కాబట్టి నోట్స్ మీకు తర్వాత ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళందరికీ నోట్స్ మీరు దాన్ని తర్వాత పూర్తిగా స్టడీ చేయొచ్చు. ఇదండి, ఇదంతా ఎందుకు చెప్పారండి మీరు ఇదంతా ఏంటి మీరు అంతా ఎందుకు ఈ జాగ్రఫీ చెప్పారు అంటే, నేను దానికి చెప్పాల్సిన కారణం ఏంటంటే చాలా మంది అంటే మనం హిందువులు ఉన్నారు అనుకోండి, మనం రాముడు ఉన్నాడా కృష్ణుడు ఉన్నాడా ఇవన్నీ మనకు తెలియదు. అసలు హిస్టారికల్ గా ఎవిడెన్స్ ఏవి లేవు. నేనైతే అవన్నీ కథలే అంటాను, పురాణాలు అంటాను. ఎందుకంటే కృష్ణుడు పుట్టలేదు, రాముడు లేడు, ఇవన్నీ కథలు, స్టోరీస్ అవి. కానీ బైబిల్ ఈస్ ద మోస్ట్ యాక్యురేట్ బుక్ అండి, అందులో అనుమానం ఏమీ లేదు. మెనీ పీపుల్ బైబిల్ ఇస్ ద మోస్ట్ ఛాలెంజ్డ్ బుక్. చాలా మంది ఎస్పెషల్ గా చాలా మంది అనుకుంటారు మన హిందువులు ఇక్కడ వాళ్ళు కాదు కానీ వెస్ట్ లోనే అంటే అమెరికా యూరోప్ లోనే చాలా మంది నాస్తికులు బైబిల్ తప్పు అని చాలా చేశారు. బైబిల్ కాదని నిజాలు కాదని చెప్పారు. కానీ ఎప్పుడైతే ఈ ఆర్కియలాజికల్ డిస్కవరీస్ అన్ని స్టార్ట్ అయ్యాయో చాలా బైబిల్ చాలా యాక్యురేట్, అథెంటిక్ అని ప్రూవ్ అయిపోయిందండి. సో ఆల్వేస్ టు పాస్ టెస్ట్. ఎవరైతే ఏమి అన్నారో అవన్నీ ఆర్కియలాజికల్ డిస్కవరీస్, ఎస్పెషల్ గా ఇజ్రాయెల్ ఫామ్ అయిన తర్వాత ఇజ్రాయెల్లో కూడా చాలా త్రవ్వకాలు జరిగింది. వాటి ప్రకారం చేసింది ఏంటంటే బైబిల్ నిజంగా జరిగింది. వాటికి ఆర్కియలాజికల్ ప్రూఫ్స్, ఎవిడెన్సెస్ ఇప్పుడు కూడా మ్యూజియంస్ లో ఉన్నాయండి. చాలా మంది అంటే మనకి జాగ్రఫీ చాలా మంది జాగ్రఫీ తెలియదు కాబట్టి చూడండి, యొక్క 2 మ్యాప్లు ఒకసారి మీరు గమనించండి. మిడిల్ ఈస్ట్ దెన్ అంటే అబ్రహాము టైంలో ఈ యొక్క మిడిల్ ఈస్ట్ అంటారు కదండి, గల్ఫ్ ఆ కంట్రీస్ అంటే చూడండి, కానాన్ ఇక్కడ ఉంది, ఆర్మేనియా, ఈస్ట్ సిరియా అంటే ఇప్పుడు కూడా ఉంది సిరియా, మేదియా పర్షియా అని మనం చూస్తాం కదా. మేదియా పర్షియా అంటే ప్రస్తుతం ఇరాన్ అండి, ఇరాన్. ఇక్కడ అరేబియా డెసర్ట్, ఎర్ర సముద్రం, ఈజిప్ట్ ఇక్కడ ఉంది. ఇది పాతదండి అప్పుడు మ్యాప్. ఇక్కడ రైట్ సైడ్ ఉన్న మ్యాప్ మీకు దాని మీద ఇంపోజ్ చేశారు. దాని ప్రకారం సేమ్ చూడండి, ఇరాక్, ఇరాన్, సౌదీ అరేబియా, జోర్డాన్, ఇజ్రాయెల్, లెబనాన్ ఇవన్నీ. ఇక్కడ మీరు చూసినట్లయితే ఏన్షియంట్ సిటీస్ దట్ ఎగ్జిస్ట్ టుడే ఆర్ అండర్లైడ్ ఇన్ రెడ్.
ఇప్పటి నుంచి ఇప్పుడు కూడా ఎంతమంది వచ్చినా సరే పేరు మటుకు మారలేదు. ఏ పేర్లు మారలేదు చూడండి. అస్సిరియా ఉంది, ఇక్కడ బాబిలోన్ ఉంది, ఇక్కడ చూడండి ఇక్కడ జెరూసలేం. జెరూసలేం పేరు ఎవ్వరూ మార్చలేదు. ఎంతమంది వచ్చినా వెళ్ళిపోయినా జెరూసలేం జెరూసలేం గానే ఉంది. మన ఇండియాలో చూడండి, చెన్నై అంటే ఆవిడ ఇప్పుడు మద్రాస్ అంటే చాలా మంది కొత్త వాళ్ళకి తెలియదు. ముంబై అంటే తెలియదు, పేర్లు మార్చేస్తున్నారు. కానీ నోబడి డేర్ టు చేంజ్ ద నేమ్ జెరూసలేం. జెరూసలేం జెరూసలేమేగా ఉంది. సిరియా అన్న దేశం ఇప్పుడు కూడా సిరియాగా ఉంది. జోర్డాన్ జోర్డాన్ గా ఉంది. లెబనాన్ ఉంది. చూసారు, ఇవన్నీ మీకు ఇక్కడ ఉన్న పేర్లే ఇక్కడ ఉన్నాయండి. గాజా, ఇక్కడ గాజా ఉంది, ఇప్పుడు కూడా ప్రస్తుతం గాజా, ఇక్కడ కూడా గాజా ఉంది. చూసారా, నినివే, యోనా ఇలాంటి చూసారా, నినివే, నినివే కూడా ప్రస్తుతం నినివే నినివే ఉందండి. అలాగా నిజంగా ఎంత యాక్యురేట్ గా మౌంట్ అరారోత్ నుంచి చూసారా, మౌంట్ అరారోత్ ఇప్పుడు కూడా మౌంట్ అరారోతే. నోవో ఓడ దిగిన ఓడ ఇది ఇక్కడండి, టర్కీ. కాబట్టి చాలా మంది అనుకుంటారు, కానీ ఈ యొక్క ప్రదేశాలు చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ అండి. ఈ కరస్పెన్సీలో మా కంపెనీ పెట్రోనాస్ అనే కంపెనీకి ఆయిల్ ఉందండి. నేను ఈ టర్క్మెనిస్తాన్, అజర్బైజాన్ అనే దేశాలకు కూడా వెళ్ళాను. అవన్నీ చూశాను. నిజంగా అవి చూస్తే నిజంగా ఆ బైబిల్లో ఉన్నవన్నీ గుర్తొచ్చండి. ఇవంతా నేను చూశాను. ఇజ్రాయెల్, జోర్డన్ అంతా వెళ్ళాను ఇంట్రెస్ట్ కాబట్టి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇది నిజంగా రియల్ అండి. బైబిల్ ఈజ్ రియల్. ఈ క్యారెక్టర్స్, బిబ్లికల్ క్యారెక్టర్స్ అన్ని ఉన్నాయి. ఆ ప్రదేశాలు కూడా అలా ఉన్నాయండి. పేర్లు కూడా మారలేదు. ఇప్పుడు కూడా మీరు యెరూషలేం వెళ్తే బైబిల్లో ఉన్న పేరు కపెర్నహూమ్ ఉంటది. బెత్లెహేం పేరు బెత్లెహేం గానే ఉంది. యెరూషలేం పేరు యెరూషలేం గానే ఉంది. చూడండి, ఓన్లీ పేరు ఇక్కడ ఏంటంటే కానాన్ అన్నది ఇప్పుడు ఇజ్రాయెల్ అనే దేశం వచ్చింది అంతే. ఇజ్రాయెల్ అంతకుముందు కానాన్ అనేవారు, ఇప్పుడు ఇజ్రాయెల్ ప్లేస్ వచ్చిందండి అంతే. చూసారా, దీన్ని బట్టి మనం ఎంత బైబిల్ ఎంత కరెక్ట్ అన్నది మనకి తెలుస్తుందండి. నెక్స్ట్, మనం టైం అవుతుంది, తొందరగా వెళ్ళిపోతాం. ఇప్పుడు కరెంట్ మ్యాప్ అండి. కరెంట్ మ్యాప్ మీరు చూసినట్టయితే చూసారా, ఇదంతా పెర్షియన్ గల్ఫ్, ఇరాక్, సిరియా, జోర్డాన్, ఇజ్రాయెల్, లెబనాన్, టర్కీ. ఇది కరెక్ట్ ప్రస్తుతం ఉన్న కరెక్ట్ మ్యాప్ అండి. అంటే మీకు చాలా మంది కొంతమంది నన్ను అడిగారు. నేను ఈ యొక్క బుక్ ఫాలో అవుతుంటానండి. చాలా ఎక్సలెంట్ బుక్. ఎవరైనా కొనగలిగిన వాళ్ళు ఉంటే కొనండి. ఇందులో ఎక్సలెంట్ మ్యాప్స్ అన్ని ఉంటాయి. మీకు ఇటువంటివన్నీ మ్యాప్స్ అన్ని ఇందులోంచి నేను తీసుకున్న మ్యాప్స్ అండి ఇవి. ఇది బైబిల్ బుక్స్ ఆఫ్ బైబిల్ బుక్స్ అండ్ మ్యాప్. తర్వాత ఇంకొక బైబిల్ ఒకటి ఉందండి, క్రోనలాజికల్ బైబిల్. చాలా మంది అడిగారు, మీరు ఇందాక న్యూస్ పెట్టారు కానీ ఇది క్రోనలాజికల్ స్టడీ బైబిల్ అండి. క్రోనలాజికల్ స్టడీ బైబిల్ అంటే మీకు బైబిల్ ఈ పుస్తకాల రూపంలో రాశారు కదండి. కానీ బైబిల్లో కొన్ని కొన్ని పుస్తకాలు ముందు జరిగాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యోబు గ్రంథం ఉందనుకోండి, అన్నిటికంటే మొదట రాయబడిన గ్రంథం యోబు గ్రంథం, కానీ బైబిల్లో తర్వాత ఉంది. అలాగే ప్రవక్తల గ్రంథాలు కూడా రాజుల గ్రంథాలకు ముందే ఉండవలసినవి. అలాగా బైబిల్ క్రోనాలజికల్ గా లేదండి. ఇటువంటి బైబిల్ చదివితే మీకు క్రోనాలజికల్ గా అర్థం అవుతుంది. మనం మేజర్ ప్రవక్త చదివినప్పుడు నేను అది క్రోనాలజికల్ ఆర్డర్ ని మీకు తర్వాత పంపిస్తాను. ఇదండి. సో ఇదంతా ఎందుకు చెప్పారంటే, మీ జాగ్రఫీ ఎందుకు ఇంపార్టెంట్ అన్నది తెలుసుకోవడానికి. ఎస్పెషల్ గా మీరు బయట వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు, సువార్త చెప్పినప్పుడు, లేదంటే హిందువులతో కానీ ముస్లింలతో డిస్కస్ చేసినప్పుడు ఇవన్నీ చాలా మనకి ఉపయోగపడతాయి. బైబిల్ ఈస్ యాక్యురేట్, రిలయబుల్, యాట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం నమ్ముతాం వర్డ్ ఆఫ్ గాడ్, ఇది రిటన్ బై హ్యూమన్ ఆథర్స్ అండర్ ది ఇన్స్పిరేషన్ ఆఫ్ గైడెన్స్ అండ్ హోలీ స్పిరిట్. ఇది మనం నమ్ముతాం. కానీ ఈ నమ్మేది కూడా హిస్టరీ ఎఫ్ఎంసి చరిత్ర చెప్తుందండి. చరిత్రలోకి మీరు ఐగుప్తు చరిత్ర, లేదంటే బాబిలోనియన్ హిస్టరీ, మెసోటోపియన్ నాగరికత అంతా చూస్తే హిస్టరీ ప్రకారం కూడా అబ్రహాము వీళ్ళందరూ ఉన్నారు. తర్వాత జాగ్రఫీ కన్ఫర్మ్స్ ఇట్. చూడండి, బైబిల్లో ఉన్న ప్రాంతాల పేర్లు ఇప్పుడు కూడా అవే పేర్లు ఉన్నాయి. అంటే ఆ ప్రాంతాలు ఉన్నాయి, నిజంగా ఆ ప్రాంతాలు ఉంది, ఎర్ర సముద్రం ఉంది, ఆ దేశాలన్నీ ఉన్నాయి. ఆర్కియాలజీ ప్రూవ్స్ ఇట్. చూడండి, ఈ పురావస్తు శాస్త్రజ్ఞుల తవ్వకాలు జరిగిన తర్వాత అవన్నీ నిజంగా ఇవన్నీ జరిగినట్టుగా చాలా క్లియర్ గా ఉంది. దీన్ని బట్టి మన యొక్క ఫెయిత్ నిజంగా మనం ఇంప్రూవ్ చేసుకోవాలండి. మనం ఇంకా దేవుని నమ్మట్లేదు, బైబిల్ నమ్మట్లేదు, దేవునికి ఇష్టంగా జీవించలేదు అంటే మనం దేవుడు కూడా ఏం చేయలేడు. అంత ప్రూఫ్స్, అంతా ఇన్ఫర్మేషన్ మనకి చాలా క్లియర్ గా ఉంది నా. ఇప్పుడు చాలా మంది అడిగారు కదండి, అబ్రహాం జర్నీ ఇక్కడ మొదట ఊర్ అనే ప్రాంతం నుంచి స్టార్ట్ చేశాడండి. తర్వాత షారాన్ వెళ్ళాడు, హారాన్ తర్వాత షెకెం, కనాన్ అనే ప్రాంతానికి వెళ్ళాడు, కనాన్ నుంచి బేతెల్కి వెళ్ళాడు. ఆ స్టోరీ అంతా నేను చెప్పడానికి టైం లేదు. అక్కడ నుంచి మళ్ళీ కొంతకాలం కరువు రాగానే ఈజిప్ట్ వెళ్ళాడు. ఈజిప్ట్ నుంచి నెగేవ్ అనే ప్లేస్ ఉందండి. నేను రిఫరెన్స్ కూడా కింద ఇచ్చానండి. అంటే బైబిల్లో ఉన్న పేర్లే చెప్తున్నా. బైబిల్ పేర్లు లేనివి దమస్కస్ వెళ్ళాడు అంటారు, మారి ఇవన్నీ వెళ్ళాడు అంటాడు, కానీ బైబిల్లో పేరు లేదు కాబట్టి బైబిల్లో ఉన్న పేర్లే నేను ఇక్కడ రిఫరెన్స్ కూడా కింద ఇచ్చాను. మీకు తర్వాత నోట్స్ మీరు చెక్ చేసుకోండి. నెగేవ్ అంటే సౌత్ పాలస్తీనా అండి. సౌత్ కానాను, సౌత్ అని వస్తుంది. యాక్చువల్లీ నెగేవ్ అన్న ప్రాంతానికి అర్థం ఇది. ఇబ్రూలో సౌత్ అని అర్థం వస్తుంది. తెలుగులో నెగుబ్ అని రాశారు, ఇంగ్లీష్లో అయితే నెగేవ్ అని రాశారు. అక్కడ నుంచి బేతెల్ వెళ్తాడు, బేతెల్ నుంచి మళ్ళీ కానాన్ వెళ్తాడు, కానాన్ నుంచి హెబ్రోను,
హెబ్రోన్ తర్వాత ఈ లోతు రాజులతో యుద్ధం చేసినప్పుడు దాను హోబా వరకు రాజులను తరివానని బైబిల్లో ఉంటుంది 14వ అధ్యాయం 15వ వచనంలో. అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత తిరిగి వస్తాడు వ్యాలీ ఆఫ్ షావే, అంటే సాలెం. చాలా మంది ఏమంటారు యెరూషలేం దగ్గరలో ఉందంటాడు. అక్కడ మెల్కీసెదెకు వస్తాడు, మెల్కీసెదెకుకి 10వ ఇవ్వడం అదంతా మనకు తెలుసు. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి హెబ్రోన్ వచ్చేస్తాడు. 15 నుంచి 19 అధ్యాయాలు. హెబ్రోన్ అంతా మళ్ళీ కొంతకాలం ఈజిప్ట్ వెళ్ళి గెరార్ ప్రాంతంలో నివసిస్తాడు. తర్వాత మళ్ళీ బెయేర్షెబాకు వస్తాడు. బెయేర్షెబా నుంచి మోరియా, అంటే ఇస్సాకును బలి ఇవ్వడానికి మోరియా దగ్గరికి వెళ్తాడు. తర్వాత బెయేర్షెబాకు వస్తాడు. ఫైనల్గా హెబ్రోన్లో వచ్చి హెబ్రోన్లో చనిపోతాడు. ఇదండి అబ్రహాం యొక్క ప్రయాణం. ఈ మొత్తం ప్రయాణం అంతా మీకు అప్రాక్సిమేట్ గా, అంటే మనం లెక్క కడితే మీకు ఇందాక స్కేల్ కూడా చూపించాను చూసారు. ఇక్కడ స్కేల్ ఇక్కడ ఆ, మీకు 300 కిలోమీటర్లు అని ఉంటుంది. దాని ప్రకారం దగ్గర 2000 కిలోమీటర్లు వెళ్ళాడండి, అంటే ఈ ఊరు దగ్గర నుంచి కనాన్ అనే ప్రాంతానికి. సరే, ఇప్పుడండి ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ విషయాలు మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అబ్రహాం గురించి చేసినప్పుడు. గాడ్ సావరెనిటీ అండ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. చాలా మంది ఏంటంటే మనం మెసేజెస్ వింటాం, అబ్రహాం చాలా గొప్పవాడు. నిజంగా అబ్రహాం చాలా గొప్పవాడు, అది అందులో అనుమానం ఏమీ లేదు. అబ్రహాం ఏం తక్కువ చేయట్లేదు. కానీ అబ్రహాముని దేవుడు ఎన్నుకున్నాడు అన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఎప్పుడు మనం దేవుని సార్వభౌమ అధికారాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదండి. అబ్రహాంలో ఉన్న మంచితనాన్ని చూసి దేవుడు అబ్రహాం ఎన్నుకోలేదు, అబ్రహాం చాలా మంచోడు లేదు పనికి, అలా కాదు. గాడ్ చోజ్ అబ్రహాం. ఎందుకంటే దేవుడికి అబ్రహాం ఎంచుకున్నాడంటే దేవుని యొక్క సార్వభౌమ చిత్తం అంతే. దేవుని చిత్తం, దేవుని మనం ప్రశ్నించడానికి వీలేదు. దేవుడు అబ్రహాం ఎన్నుకున్నాడు. అబ్రహాం పోనీ యెహోవాను భయభక్తులు ఉన్నాడు. అప్పుడు మెల్కీసెదెకు ఉండేవాడు. ఆ టైంలో చాలా మంది యెహోవాను పూజించేవారు ఉన్నారు, కానీ అబ్రహాం మటుకు యెహోవాను పూజించేవాడు కాదు. తెర కూడా యెహోవాను పూజించేవాడు కాదు. కానీ దేవుడు అబ్రహాం ఎన్నుకున్నాడు అంతే. 11వ అధ్యాయంలో మీకు ఉంటది. 12వ అధ్యాయంలో స్టార్టింగ్ లో చెప్తాడు డైరెక్ట్ గా. మీకు అంటే బైబిల్ తెలుసు కాబట్టి నేను అన్ని చూపించట్లేదు. డైరెక్ట్ గా 12వ అధ్యాయంలో అబ్రహాం యెహోవా దేవుడు చెప్తాడు, నువ్వు లేచి నీ తండ్రి యొద్ద నుండి నువ్వు తండ్రి ఇంటి నుండి ఇక్కడి నుంచి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళమని అంటాడు అంతే డైరెక్ట్ గా. దానికి ముందు అసలు బైబిల్లో ఏమీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు. అదే విధంగా ఎస్తేర్ని దేవుడు అనుకున్నాడు, దావీదుని దేవుడు అనుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది అనుకుంటారంటే మనం బ్లెస్ అయ్యాం, లేదంటే మనం మంచిగా ఉన్నాం అంటే మన మంచితనం, లేదంటే మన గొప్పతనం, లేదంటే మా తల్లిదండ్రుల ప్రేయర్స్ ఇలా అనుకున్నాం. కరెక్టే, తప్పేమి కాదు మన తల్లిదండ్రులను గౌరవించడం అంటే. కానీ అంతకంటే ముఖ్యమైన దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. గాడ్ చూస్ యూ అండ్ మీ. నిజంగా దానికి మన గొప్పతనం కాదండి. అపరాధములు చేతను చచ్చిన వారమై ఉన్న మనల్ని దేవుడు తన భూపునాది మనల్ని ఎన్నుకున్నాడు. ఎన్నుకున్నాడా అని మన ఇష్టం వచ్చింది జీవించడానికి లేదండి. అదే హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. రెండు ఉన్నాయండి. దేవుడు ఎన్నుకున్నాడు, మనం కూడా దేవునికి ఇష్టంగా జీవించాలి. రెండు అన్నది మనం చాలా బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా మంచి డాక్టర్ అండి. ఆ విషయాలన్నీ మనం చూడండి. అపోస్తలుడైన పౌలు ఉన్నాడండి. ఫర్ ఎగ్జాంపుల్ సౌలు అందరినీ బాధ పెట్టేవాడు, కానీ అతను ఎన్నుకున్నాడు దేవుడు. అతను ఎందుకున్నాడు? అంతకన్నా చాలా మంచోళ్ళు లేరా? ఇంకా చాలా మంది డిసైపుల్స్ లేరా? యేసుక్రీస్తు శిష్యులు ఉన్నారు. శిష్యులు దేవుడు వెళ్ళి వాడిని ఎన్నుకున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మరి ఎస్తేరు కథ మనకు తెలుసు కదండి. మనం చాలా ఎక్కువ చదివాం. ఆ ఎస్తేరు కథలో మనం దేవుడు ఏమంటాడు చూసారా మీకు? ఉమ్, ఆ గొడవ అది పెద్ద అందరి యూదులందరినీ చంపేయమని ఆజ్ఞ వచ్చినప్పుడు ఆ, అప్పుడు ఎస్తేరు గురించి మనం చాలా ఆ, చదివాం. ఎస్తేరు గురించి మనం బాగా చదివాం. సో అప్పుడు దేవుడి యొక్క ప్రణాళిక అండి. దేవుని యొక్క ప్రణాళిక. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం అప్పుడు ఎస్తేరుతో ఆ కథ అంతా మనకు తెలిసి దేవుడు ఎస్తేరు ఏ విధంగా దేవుడు ఎస్తేరుని ఎన్నుకున్నాడు అంతే. దేవుడు ఎస్తేరుని ఎన్నుటానికి ఆ ఇజ్రాయెల్ ఆ విధంగా వాళ్ళ నుంచి తప్పించడానికి ఎస్తేరుని దేవుడు ఎన్నుకున్నాడు. అదే విధంగా మనల్ని ఎన్నుకున్నాడు. మనం కూడా దేవునికి మనం ఏమి పని చేయాలన్నది. సారీ అండి, డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే. సో అబ్రహాం షోడ్ ఫెయిత్, ఫుల్ ఒబీడియన్స్ అండ్ పాస్డ్ గాడ్స్ టెస్ట్. మరి ఆదికాండం 22వ అధ్యాయంలో మరి అబ్రహాం అది యొక్క మరి ఇస్సాకును బలి ఇవ్వడం అనేది చాలా గొప్ప సంగతి అండి. అందరూ చెప్తారు ఆ కథ, నేను ఎక్కువగా చెప్పను. సో కాబట్టి మనం ఏం చేయాలంటే గాడ్స్ సావరెనిటీ అండ్ వీ షుడ్ నెవర్ సే ఐఎమ్ బ్లెస్డ్ బికాస్ ఆఫ్ మై హార్డ్ వర్క్. నేను చాలా కష్టపడ్డానండి, నేను ఇంత చేశాను, నాకు ఇంత తెలివితేటలు ఉన్నాయి కాబట్టి నేను బ్లెస్ చేశాను అన్నది మనం ఎప్పుడు అనకూడదండి. మనం ఎప్పుడు మనకు దేవునికే మహిమ ఇవ్వాలి. దేవుని యొక్క కృప, దేవుని అనేది చెప్పాలి. అంతేగాని దేవుడు మనకి టైటిల్ ఇవ్వాలండి. దేవుడు మనల్ని ఓకే దేవుడు మంచిగా జీవించాడు, పలానా వ్యక్తి మంచిగా జీవించాడు అని దేవుడు మన టైటిల్ ఇవ్వాలి. కానీ మనుషులు ఇచ్చే టైటిల్స్ అవన్నీ మనకు వ్యర్థం అండి. దేవుడు మనల్ని ఒక నమ్మకంగా జీవించాడు అన్నది మనకి తెలియాలి. మనం వి హ్యూమన్స్ మే సే టు ఎంకరేజ్ అదర్స్. మనం చాలా మంది ఏంటంటే మనం చాలా మందిని ఎంకరేజ్ చేస్తాం. కరెక్ట్, వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. కానీ అట్ ద సేమ్ టైం దేవుని మహిమను మనం దొంగిలించకూడదు. కేవలం దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కృప అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదండి ఆ విషయం. నెక్స్ట్ ఇప్పుడు అబ్రహాంలో ఉన్న
నేనంటే యాక్చువల్‌గా ఒక్కొక్క క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఒక్కొక్క మెసేజ్ ఇవ్వచ్చండి. నేను మనకి ఇది బ్రీఫ్‌గా ఓవర్‌వ్యూగా ఇచ్చేస్తున్నాను. మీరందరూ చదువుతున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ చూసారా నా టైటిల్‌లో మేము టెక్నికల్ థింగ్స్‌లో మేము చాలా విషయాలు ఏమైనా మర్చిపోతామేమో అని ఏం చేస్తామంటే, ఇవన్నీ మీరు నేర్చుకోవాలి అని చెప్పి నాట్ లిమిటెడ్ టు అంటాం. అంటే ఈ 10 కాదు ఇంకా చాలా ఉన్నాయి అని 10 ఇంపార్టెంట్ పాయింట్స్ పెట్టాం. అంటే ఇప్పుడు అబ్రహాంలో నేర్చుకోవాల్సిన లక్షణాలు మీరు ప్రతి ఒక్కళ్ళు మీరు నోట్ చేసుకొని ఉండొచ్చు. నేను చదువుతున్నప్పుడు, నేను ధ్యానించినప్పుడు నాకు ఈ యొక్క 10 నాకు నచ్చాయి. కాబట్టి ఈ 10లో కొన్నిటి గురించి నేను చెప్తాను. మిగిలినవన్నీ మీ ఇష్టం. మీరు ఎన్నైనా రాసుకోవచ్చు. అంటే అబ్రహాంలో జీవిత చరిత్ర ద్వారా అబ్రహాంలో ఉన్న మంచి లక్షణాలు ఏంటి అన్నది. ఫస్ట్ అన్‌కండిషనల్ ఒబీడియన్స్ అండి. అంటే షరతులు లేని లోబడ్డాడు. షరతులు లేకుండా లోబడ్డాడు. దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. ఎక్స్ట్రాడినరీ అన్‌క్వెషనింగ్ ఫెయిత్. ఎటువంటి విశ్వాసం అంటే మళ్ళీ ప్రశ్నలు అడగడం లేదండి. క్వెషన్ చేయడం, ప్రశ్నలు అడగడం ఏంటి? ఇవన్నీ ప్రశ్నలు అడగడం లేదు. తర్వాత ఎక్స్‌ట్రీమ్‌లీ జనరస్ అంటే చాలా దయగలవాడు. చాలా జనరాసిటీ చాలా ఎక్కువుంది. తర్వాత పెర్సిస్టెంట్ ఇంటర్సెసర్ అంటే విజ్ఞప్తి చేసేవాడండి. అంటే కంటిన్యూస్‌గా విజ్ఞాపన చేసేవాడు. దాని గురించి నేను డీటెయిల్‌గా తర్వాత చెప్తాను. రెసిలియంట్ అంటే పెర్సిస్టెంట్ ఇంటర్సెసర్ అంటే మీకు చాలా మందికి తెలిసే ఉంటది. లోతు గురించి యెహోవా దేవుడితో ఇన్నిసార్లు చూడండి, ఇన్నిసార్లు ప్రభువా మరొకసారి ఈ బూడిద వంటి వాడిని నన్ను, ఇసుక రేణి వంటి నన్ను మరొకసారి మాట్లాడనివ్వండి అని ఆ విధంగా 50 దగ్గర నుంచి అలా 10 మంది వరకు ఉంటూ బేరం ఆడుకుంటూ వస్తాడు కదా! సో, అది విజ్ఞాపన అండి. లోతు గురించి ఇతరుల గురించి విజ్ఞాపన. రెసిలియంట్ నెవర్ గివ్ అప్ అండి. ఈ దేవుడు ఒకసారి పట్టుకున్నాడంటే దాన్ని విడిచిపెట్టలేదు. నెవర్ గేవ్ అప్ ఆ యాటిట్యూడ్. తర్వాత వెరీ హెల్ప్‌ఫుల్ అండి. వెరీ హెల్ప్‌ఫుల్ నేచర్. చూడండి లోతు ఏమి అబ్రహాంని సహాయం అడగలేదు గానీ అబ్రహామే ఇనిషియేటివ్ తీసుకొని ఒకళ్ళకి హెల్ప్ చేయడం. అబ్రహామే ఇనిషియేటివ్ తీసుకొని ఇంకోళ్ళకి హెల్ప్ చేయడం. తర్వాత బ్రేవ్ వారియర్. లోతుని పట్టుకొని చెరపట్టి వెళ్ళిపోయినప్పుడు ఆ రాజులందరినీ సొదొమ రాజు వీళ్ళందరినీ తరివి చేస్తాడు కదండీ! ఒక బ్రేవ్ వారియర్ అదొక మంచి లక్షణం. తర్వాత హాస్పిటాలిటీ. ట్రూ వర్షిప్పర్ అంటే నిజమైన దేవుణ్ణి ఆరాధించేవాడు. తర్వాత రెస్పాన్సిబుల్ పేరెంట్. మంచి తండ్రి అండి. అబ్రహాము చాలా రెస్పాన్సిబుల్ పేరెంట్. దాని గురించి మనం కొన్ని విషయాలు మనం బ్రీఫ్‌గా చూద్దాం. ఇప్పుడు నేను యాక్చువల్‌గా 2, 3 వాటి గురించి చెప్తానండి. రెస్పాన్సిబుల్ పేరెంట్ అంటే మీకు ఆదికాండం మీరు చదివే ఉంటారు కదండీ! అబ్రహాం చనిపోయేటప్పుడు 170 సంవత్సరాలప్పుడు అబ్రహాం చనిపోయేటప్పుడే ఏం చేస్తాడు? ఎవరికి వాళ్ళకి పంచిపెట్టేస్తాడండి ఆస్తులంతాను. ఓకే. ఇస్సాక్‌కి ఏం కావాలి, తర్వాత కెతూరా పిల్లలు 6గురికి ఏటి కావాలి, ఎవరు వాళ్ళకి అందరూ ముందే సెటిల్ చేసి అందరిని పంపించేస్తాడు చూసారా? లేదంటే ఏమి చెప్పకుండా చనిపోయాడు అనుకోండి పెద్ద గొడవలు, ఆస్తుల గొడవలు అవుతాయి. అంత ముందే సెటిల్ చేశాడు అబ్రహాం. చూసారా? అది రెస్పాన్సిబుల్ పేరెంట్. అంత ముందుగానే ఎవరికి ఏంటి అన్నది సెటిల్ చేశాడు. తర్వాత ట్రూ వర్షిపర్ నిజంగా దేవుని ఆరాధించేవాడండి అబ్రహాం. దాని గురించి చాలా ఉన్నాయి కానీ అది చెప్పట్లేదు. హాస్పిటాలిటీ. హాస్పిటాలిటీ అంటే మనం ఆతిథ్యం ఇవ్వడం అండి. ఆతిథ్యం నవ్వడే అసలు హాస్పిటాలిటీ అన్నది చాలా మందికి తక్కువైపోతుంది. తెలియని వాళ్ళకి హాస్పిటాలిటీ ఇచ్చాడు అబ్రహాం. తెలియన అంటే వాళ్ళు దేవదూతలని తెలియదు, లేదంటే వాళ్ళు ఎవరో తెలియదు కానీ ఎవరైనా బయట నుంచి కొత్త వచ్చారని వాళ్ళని వెంటనే ఇంట్లో తీసుకెళ్లి వెంటనే సారా వెంటనే భోజనం పెట్టు, రొట్టెలు తయారు చేయంటే వెంటనే సారా కూడా ఎంత ఒబీడియంట్ గా తయారు చేయడం, ఎంత చక్కటి హాస్పిటాలిటీ చూపించాడండి. ఇంకా వారియర్ అంటే చెప్పాను కదండి 300 మందిని తయారు చేశాడు. 300 మందితో వెళ్ళాడు. వాళ్ళందరినీ దాను నుంచి హోబా వరకు వాళ్ళందరినీ తరివి ఆ తర్వాత లోతుని వాళ్ళందరినీ రక్షిస్తాడు, తీసుకొస్తాడు. తర్వాత లోతు అడగకుండానే చాలాసార్లు సహాయం చేశాడు. సో ఇవన్నీ అబ్రహాం యొక్క మంచి లక్షణాలు. మనం ఒక్కొక్క దానికి చెప్పొచ్చు కానీ మనం అటువంటి లక్షణాలు మనలో ఎంతవరకు ఉన్నాయి, అసలు మన అటువంటి లక్షణాలు ఉన్నాయా, అటువంటి లక్షణాలు ఉంటే ఆ లక్షణాలు మనం చేస్తున్నామా, ఎవరికైనా సహాయం చేస్తున్నామా, ఇవన్నీ మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు చూడండి సమ్ గ్రేట్ క్వాలిటీస్ ఆఫ్ అబ్రహాం అండి. అన్‌కండిషనల్ ఒబీడియన్స్ అని చెప్పాను కదండి. దీని గురించి కొన్ని విషయాలు నేను చెప్పేసాను కావుగా. చూడండి మనం కూడా విధేయత చూపిస్తాం. లేదంటే తల్లిదండ్రుల పిల్లల విధేయత చూపించాలని కోరుకుంటారు. కానీ మనం నా తల్లిదండ్రులు ఎవరైనా పిల్లలకి ఏమైనా చెప్పారనుకోండి 4, 5 ప్రశ్నలు వేస్తాం. ఎందుకు అలాగా, నేనే చేయాలా, ఎలా చేయాలి, ఎలా చేయాలని చాలా ప్రశ్నలు అడుగుతాం. మన తల్లిదండ్రులు ఏంటంటే అరే ఎక్కువ మాట్లాడకుండా నువ్వు చెప్పించి అంటుంటాం. చూసారా? అబ్రహాం దేవుడిని ఏం ప్రశ్నలు అడగలేదండి. సింపుల్ గా ఇంకా మరి ఒబీడియంట్ అంతే. ఇంకా దేవుడు ఏం చెప్తే దానికి విధేయత చూపించాడు. నో క్వశ్చన్స్ ఆస్క్. నో క్వశ్చన్స్ ఆస్క్. అబ్రహాం ఇస్సాకునికి బలి ఇమ్మన్నప్పుడు దేవుని ప్రశ్నలు అడగలేదు. ఏం ప్రశ్నలు అడగలేదు. తర్వాత ఈ ఊరు అనే ప్రాంతం నుంచి మరి చక్కటి ప్లేస్ అండి అదంతాను. మెసొపొతేమియా, యూఫ్రటీస్ నది ఉంది. తర్వాత టైగ్రస్ నది, చాలా మంచి సారవంతమైన భూమి. ఆ కుటుంబాన్ని వదిలిపెట్టాడు. తర్వాత సొంత ప్లేస్ని వదిలిపెట్టాడు. వదిలిపెట్టడం అంటే మళ్ళీ మళ్ళీ రావడానికి లేదండి. వదిలిపెట్టి వెళ్ళిపోవడమే. ఒకసారి వెళ్ళిపోయాడంటే మనకి రావడం అనేది లేదు. తర్వాత కంఫర్టబుల్ జోన్ నుంచి వదిలిపెట్టి వెళ్ళాడు. తర్వాత అక్కడ ఉన్న సొసైటీని వదిలాడు. అక్కడ ఉన్న దేశాన్ని కూడా వదిలేశాడండి.
దేవుడు అంటే వెళ్ళిపోమన్నాడు అంతే. దాని క్వశ్చన్ అడగలేదు. ప్రభావ వెళ్ళిపోతే ఏంటి ఏంటి ఏం అడగలేదు. దేవుడు చెప్పాడు, వెళ్ళిపోయాడు అంతే. అది అన్కండిషనల్ ఒబీడియన్స్ అండి. మనం దేవుని వాక్యం పట్ల లేదంటే దేవుని యొక్క కమాండ్మెంట్స్ కి మనం దేవుని విధేయత చూపిస్తున్నామా, లేదంటే దేవునికి సాకులు చెప్తున్నామా? ఆ? బైబిల్ చదవడం కాదు, వాక్యం ప్రేయర్. మనం న్యూ ఇయర్ లో చాలా మంది రెజల్యూషన్ చేసుకుని ఉంటారు. ప్రభు నేను ప్రతిరోజు వాక్యం చదువుతాను అరగంట గంట. ఉం? అసలు మనం అన్ని మాటలు ఇచ్చేస్తాం, వాటిని నెరవేర్చాం. ఉం? దేవుని యొక్క విధేయత, అసలు ఎంతవరకు విధేయత చూపిస్తున్నాం. తర్వాత ఎక్స్ట్రీమ్లీ జనరస్ అండి. ఎక్స్ట్రీమ్లీ జనరస్ అంటే మీరందరూ బైబిల్ తెలుసు కాబట్టి నేను బైబిల్లో విషయాలన్నీ చూపించలేదండి. చూడండి, ఇది చాలా, నాకైతే మరి చాలా ఈ చదువుతున్నప్పుడు నాకే చాలా ఇది అనిపించిందండి. బాయ్ బాబాయ్, అసలు అబ్రహాముకున్న జనరాసిటీ చూడండి, ఎంత గొప్ప జనరాసిటీ. ట్రీటెడ్ లోత్ వెరీ వెల్. చూడండి, మీరు అందరూ ఒకసారి ఆలోచించండి. మీకు ఒక పెదనాన్నగారు కానీ చిన్నాన్నగారి కుమారుడు ఉన్నారు అనుకోండి, లేదంటే మీ రిలేటివ్స్ బంధువులు ఎవరైనా ఉన్నారు అనుకోండి, వాళ్ళు సపోజ్ వాళ్ళు అనాథ. మీరు లోతు స్టడీ చేస్తే నేను నిజంగా నాకు చాలా అనిపించిందండి. లోతు కాపర్లు అబ్రహాం పశువుల కాపర్లు దెబ్బలాడుకున్న తర్వాత ఆ, ఎవరండి అసలు? లోతు అబ్రహాం మీద ఆధారపడ్డాడు. లోతు వలన అబ్రహాం వల్ల లోతు అసలు వదగా పెంచుకున్నాడు, లేదంటే చూసుకున్నాడు, అన్ని బాగోగులని చూసుకున్నాడు. అసలు లోతుకి ఏముందండి? లోతుకి అసలు ఏం అధికారం కూడా లేదు. అయినప్పటికీ అబ్రహాం లోతుని చాలా గౌరవించి ఉం, వాళ్ళ పశువుల కాపరికి దెబ్బలు వచ్చినప్పుడు ఆ చక్కగా ప్రాబ్లం రిజాల్వ్ చేసి లోతుతో ఏమంటాడు? మన నీకు చాలా ఎక్కువ ఆస్తి, అసలు లోతు ఆస్తి ఎవరిదండి? అబ్రహాం వల్లే కదా లోతు అసలు అంత బ్లెస్ అయ్యాడు. కానీ లోతు ఎప్పుడైతే అబ్రహాం ఎప్పుడైతే లోతుకి ఒక అవకాశం ఇచ్చాడో, ఓకే మనందరం విడిపోదాం అన్నప్పుడు లోతు ఏం చెప్పాలి? పెదనాన్న గారు, మీ వల్ల నేను ఇంత చేయగానే నేను మిమ్మల్ని ఇచ్చి ఎక్కడికి వెళ్ళిపోతానండి, మనం కలిసే ఉందాం, పర్లేదు. నేను పశువుల కాపలు, ఆ పశువుల కాపలతో ఏదో మనం మాట్లాడేచ్చలేండి, వాళ్ళు గొడవలు ఎందుకు, మనం ఇద్దరు కలిసే వద్దాం అన్నమాట లోతు అనలేదు. నెక్స్ట్ చూడండి, అబ్రహాము ఎవరికి ప్రిఫరెన్స్ ఇచ్చాడండి? అబ్రహాం అబ్రహాం ముందు చాయిస్ ఎంచుకోవాలి కదా. ఫస్ట్ చాయిస్ లోతుకి ఇచ్చాడు. ఓకే, నీకేది కావాల్సి నువ్వు చూసుకో అన్నాడు. లోతు చక్కటి ఆ యొక్క యోర్దాను నదీ పరివాహక ప్రాంతం సస్యశ్యామల భూమంతా చేసుకుని లోతు అక్కడికి వెళ్ళిపోయాడు. అదే సపోజ్ నేనే ఉన్నాను అనుకోండి, సపోజ్ ఆ టైంలో, లేదంటే నేనే అబ్రహాం భార్య సారా అని అనుకోండి, నేనేమంటాను తెలుసా? అసలు లోతుకి ఏంటంటే అసలు విశ్వాసం ఉందా లేదా, కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉందా లేదా, అసలు ముందు తన అలా చాయిస్ మీరు ఎందుకు ఇచ్చారు, అసలు మన చాయిస్ కదా. అలా ఎవరు క్వశ్చన్ లేదండి నిజంగా. చూడండి, అబ్రహాం యొక్క మంచితనం. లోతుకు ఫస్ట్ చాయిస్ ఇచ్చాడు. నువ్వు చూసుకో, నీకేది ఇష్టమైతే అక్కడికి వెళ్ళిపో. ఇంకా లోతు చక్కగా వెళ్ళిపోయాడు. లోతు పోనీ ఏమైనా అన్నాడా? పెద్ద అరే మీ వల్ల ఎలా ఏనాలి ఏమనలేదు, చక్కగా హ్యాపీగా మంచి ప్రదేశం చూసుకుని లోతు వెళ్ళిపోయాడు. అటువంటి లోతు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు సొదొమ గొమొర్రాను నాశనం చేస్తానన్నప్పుడు ఎంత విజ్ఞాపన చేశాడండి. ఇంకోళ్ళైతే ఏమనుకుంటారా? పోతే పని ఆడ సొదొమకి వెళ్ళిపోయాడు, సొదొమ గొమొర్రాకి వెళ్ళిపోయాడు. తర్వాత మా కుటుంబం అనుకోండి, లేదంటే నేనే ఒక అబ్రహాం వైఫ్ సారా అనుకోండి, పోతే పని అంటే లోతు గురించి మీకు ఎంతకంత ఇది. లోతు అసలు అసలు కొంచెమైనా విశ్వాసం లేదు అంటాం. కానీ లోతు గురించి ఎంత విజ్ఞాపన చేశాడండి, బతిమిలాడాడండి. 50 మంది దగ్గర నుంచి 10 మంది వరకు వచ్చి దేవునితో ఎంత, అదంతా మీకు స్టోరీ చెప్పాలని లేదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇస్సాకుని బలి ఇవ్వమన్నప్పుడు క్వశ్చన్ చేయలేదు చూసారా. సొంత కొడుకుని బలి ఇవ్వమన్నప్పుడు, అంటే అబ్రహాం ఫెయిత్ ఎలా విధంగా ఎదుగుతుందో చూడండి. అబ్రహాం ఫెయిత్ ఏ విధంగా పెరిగిందో చూడండి. ఎప్పుడైతే ఇస్సాకుని బలి ఇమ్మన్నాడో అప్పుడు క్వశ్చన్స్ చేయలేదు. సారా కూడా చెప్పలేదు చూసారా. ఎందుకంటే మాకు ఒక్కట పాప ఉంది కాబట్టి చాలా మంది అందరి తన పిల్లల్ని మనం అంతా ప్రేమిస్తాం. అటువంటి టెస్టులు పెడితే మనం ఖచ్చితంగా నేనైతే పాస్ అవ్వాలని, మనమైతే పాస్ అవ్వాలం. ఎలా ఇచ్చేస్తామంటే ఒక్కరిగా ఒక్క ప్రేమించినే. నేనైతే ఏమంటానంటే, నేనంటే ఆ లేడీ వాళ్ళని, ఆడవాళ్ళని కించపరచకూడదని, లేదంటే సపోజ్ నేనే సారా అనుకోండి, అబ్రహాం నాతో చెప్పాడు అంటే అంటే కదా, అదంతా ఊహించడం, బైబిల్లో లేదు. కానీ దేవుడు ఇలా ఇస్సాకును బలి ఇమ్మన్నాడు అంటే నేను సారానైతే అన్నానండి, మీరు అనుకున్నది తప్పు అండి, మీరు దేవుడిని చూసారో లేదో, మీరు పొరపాటు పడుతున్నారు. దేవుడు అసలు ఇస్సాకుని ఎందుకు బలి ఇమ్మంటాడు? దేవుడే కదా ఆశీర్దిస్తా అన్నాడు, మీ సంతానం ద్వారా చేస్తున్నాడు. మీరు చూసింది కళ కాదు, దర్శనం కాదు, అసలు దేవుడైనా కనిపించాడు. దేవుడే లేదంటే సైతానం ఎందుకు జరుగుతుంది? తప్పు అంటాం. ఇలా అంటాడనే ఉద్దేశంతో మరి దేవుడు అబ్రహాం సారాకి చెప్పలేదో తెలియదు, కానీ చెప్పకుండా చుప్చాప్గా నెక్స్ట్ డే బయలుదేరి తీసుకుని వెళ్ళిపోయాడు. అదంతా మీరు ఎక్కువ ఆలోచిస్తున్నప్పుడు చాలా భయం వేస్తుందండి. అది నిజంగా, అది నిజంగా జరుగుంటే సారాకు వచ్చి ఏం చెప్తాడో, సారా అసలు అబ్రహాం ఏం చేస్తుంది నిజంగా, అబ్రహాం కనుక బలిచ్చుంటే. నిజంగా చూసారా, అది నిజంగా అబ్రహాం అంటే దేవుడు నమ్మాడండి. అందుకే దేవుడు అంటాడు, అబ్రహాము దేవుని నమ్ముని అతడికి నీతిగా ఎంచబడిన.
తర్వాత మొదట్లో అబ్రహాం ఫెయిత్ కూడా లేదు. ఎందుకంటే మీకు ఆ స్టోరీ అంతా నేను చెప్పగాని మొదట్లో మీకు 15 అధ్యాయాలు అనుకుంటా అక్కడ అక్కడ ప్రామిస్ చేసిన తర్వాత దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానన్న తర్వాత అంటే అబ్రహాం షార్ట్ కమింగ్స్ అంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానన్న తర్వాత కూడా సారా ఆగర్తో వెళ్ళమంటది. అదేంటి అంటే దేవుని ప్రామిస్ అప్పుడు నమ్మలేదు చూసారు, అప్పుడు కొంచెం విశ్వాసం తక్కువ. ఆగరిస్తే ఆగర్తో పాటు అబ్రహాం కూడా దేవుడు ప్రామిస్ చేశాడు కదా మనకి ఇస్తా అన్నాడు కదా, నేను ఆగర్తో వెళ్ళాల్సిన పని లేదు, వేరే పిల్లలు అవసరం లేదు, దేవుడు ఇస్తాడు అన్న మాట అనలేదు అప్పుడు. చూసారా అంటే చాలా మంది అబ్రహాముని ఎక్కువగా పొగుడుతుంటారు కాబట్టి లేదండి, దేవుని యొక్క సోవరెనిటీ, దేవుని యొక్క కృప అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రామిస్ చేసిన తర్వాతే అబ్రహాం మళ్ళా హాగర్తో వెళ్ళడం సంగతి మనం బైబిల్లో చాలా క్లియర్ గా చూస్తాం, మీరు బైబిల్లో అధ్యాయాలు చూసినట్లయితే. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సొంత కొడుకు అంటే లోతు గురించి ఎంత తను చూసాడో చూడండి. ఎంత సహాయం చేశాడు అంటే తన చిన్నాన్న కొడుకు అనుకోండి తన అంటే తన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు కాబట్టి తన రోతిని ఎలాగైనా చూడాలి. ఎంత చక్కగా తర్వాత రోతిని వాళ్ళు చిరకను బొబ్బినప్పుడు ఎవరో వచ్చి చెప్తారు లోతు ఇలాగ పెట్టుకుంటే, కానీ అప్పుడు అబ్రహం వెళ్ళవసరం లేదు, వాళ్ళతో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. కొత్త పని లోతు మనకి ఎందుకు అలాగే చేశాడు, సుధుమలో ఉండిపోయాడు అనలేదు. కానీ వాళ్ళకి 300 మందిని తయారు చేసి వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళందరినీ పట్టుకొని తిరిగి వచ్చి సాలేంలో అక్కడ మెల్కీసెదెకు 10వ వంతు ఇస్తాడు. తర్వాత మీకు అక్కడ విషయం గమనించినట్లయితే జెనిసిస్ లో ఉంటదండి, చాలా చక్కటి వాక్యం ఉంటది. అక్కడ ఏమంటదంటే అబ్రహాం ఏం చెప్తాడంటే ఆ సొదొమ రాజు అంటాడు, నువ్వు అంతా తీసుకో, కాకపోతే మనుషుల నొక్కలను ఇచ్చిన ఆస్తి సంపదలు అంతా నువ్వే తీసుకో అంటే అప్పుడు అబ్రహాం ఏంటాడు తెలుసండి, నేను నీ వల్ల ఇలా బ్లెస్ అయ్యానని చెప్పినట్టు నీలో ఒక్క నూలు పోగు కూడా నాకు అవసరం లేదు అని మాట చెప్తాడు. ఒక నూలు పోగు కూడా నాకు అవసరం లేదు. కానీ ఇప్పుడు నోవేడేస్ మనం ఎవరికైనా సహాయం చేశాం అనుకోండి, ఏం చేస్తాం, అందరికీ చెప్పుకుంటాం, అబ్బా నా వల్లనే పలానా వాడు ఎంత గొప్పవాడు అయ్యాడు. ఇది చిన్న సహాయం చేస్తామండి, ఆ చిన్న సహాయం నాకు చాలా పెద్దగా చెప్పుకుంటాం. ఒక విషయాన్ని గమనించండి, మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు నేను సహాయం చేసానని చెప్పుకుంటే నువ్వు సహాయం చేసినట్టు కాదు. యాక్చువల్గా దేవుని దృష్టిలో మనం చెప్పుకోకూడదండి, మనం చేసిన సహాయం మనం చెప్పుకోకూడదు. అవసరం చెప్పుకుంటే అది వేరే సంగతి. నేను ఎంత చేశాను మనం ఒక్కొక్కసారి ఎవరినైనా ఇలాగ అబ్రహాం లాగా లేదంటే ఈ లోతు పరిస్థితి వచ్చిందనుకోండి, మనం ఏం చెప్తాం, పలానా వాళ్ళకి మా ఫాదర్స్ హెల్ప్ చేశారు లేదంటే వాళ్ళు హెల్ప్ చేశారు కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు. ఇంకంత మందే మనం మనం మన గొప్పతనం చేసుకుంటాం, కొంచెమని విశ్వాసం లేదు అనమాట. కాబట్టి జనరాసిటీ అన్నదండి, మనం ఎప్పటికైనా ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు అవతల వాళ్ళు మనల్ని రికగ్నైజ్ చేశారు, గ్రేట్ఫుల్ గా ఉండాలి అని మనం అనుకోకూడదండి. మనకు ఎవరైనా సహాయం చేస్తే మనం కృతజ్ఞత కలిగి ఉండాలి, కానీ మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు వాళ్ళు మనకు కృతజ్ఞత కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి మనం అనుకోకూడదు అంతే. మన మన దేవుడు మనకు చెప్పిందని మనం జనరస్, బీ జనరస్ అంతే, మనం జనరస్. ఒక విధంగా చెప్పాలంటే ఎవరు మనకి తిరిగి ఇవ్వలేరో అటువంటి వాళ్ళకి సహాయం చేయమని కూడా బైబిల్లో ఉంటుందండి. లేదు మనకు తెలిసిన వాళ్ళే కొంతమందికి మనం జనరాసిటీ ఉన్నామంటే మనం వాళ్ళ నుంచి ఆశిస్తున్నాం, వాళ్ళ నుంచి ఆశించి మనం ఎవరికైనా ఏమైనా చేస్తే అది నిజమైన జనరాసిటీ కాదండి. అది నిజమైన బైబిల్ కోరుకునే జనరాసిటీ కాదు. అది అది స్వార్థంతో కూడిన అది. చూడమంది చాలా మంది సహాయం చేస్తుంటారు, సహాయం చేసి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళా కొంత ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఓహో పలానా వాళ్ళకి సహాయం చేస్తే రేపు పొద్దున ఎందుకైనా పనికొస్తారు కదా. అబ్రహాం అటువంటి మెంటాలిటీ కాదండి. ఇక్కడ చూస్తారా, అబ్రహాం గేవ్ జనరస్ టు మెల్కీసెదెక్, గేవ్ ఆల్ ద థింగ్స్ బ్యాక్ టు సోదోమ్ రాజుకి అంతా ఇచ్చేస్తాడు. ట్రూ జనరాసిటీ ఇస్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీ కైండ్. నిజమైన జనరాసిటీ అంటే ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా సహాయం చేయడం అనేది నిజమైన జనరాసిటీ అండి. సో చాలా మంది పొగడడం వేరు, అభినందించడం వేరు. ఫ్లాటరీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎప్రిషియేషన్. మనం ఒకరినొకరు ఎప్రిషియేట్ చేయాలండి. నవ్వడే చాలా మంది క్రైస్తవ సంఘాల్లో ఎప్రిషియేషన్ అంటారు, ఎవరైనా కొంచెం బాగా చేస్తే వాళ్ళని ఎప్రిషియేషన్ ఉండదు, అసూయ జలసి, ఎప్రిషియేట్ చేయాలండి. అలాగే కొంతమంది ఏం చేస్తుంటారు, ఫ్లాటరీ, కొంతమంది విపరీతంగా పోడుతుంటారు. పొగడ్డం అంటే ఏంటండి అంటే వాళ్ళలో ఉన్నది అవస్థ, వాళ్ళ క్వాలిఫికేషన్ లేకపోయినా లేనిదాన్ని ఉన్నది చెప్పడం, లేనిది ఉన్నట్టు చెప్పడం, అది పొగడ్డం. ఎప్రిషియేషన్, అభినందించడం వేరు, అంటే కాంప్లిమెంట్ ఇవ్వడం, బ్రదర్ సిస్టర్ మీరు చాలా బాగా చేశారని అప్రిషియేట్ చేయడం. కాబట్టి మనం అప్రిషియేట్ చేసిన ట్రూ ఎప్రిషియేషన్ అయి ఉండాలండి. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఆశించకుండా వాళ్ళని ఎంకరేజ్ చేస్తే అది నిజంగా అభినందించండి. ఫలానా కొంతమంది చూడండి పొలిటికల్ లీడర్స్ ని వాళ్ళని వీళ్ళు తెగ పొగుడుతుంటారు. ఎందుకు, వాళ్ళ నుంచి మనం ఆశించి, మనకి దేవుడు ఉన్నాడండి, మన దేవుడే మనకు అన్ని దయచేస్తున్నాడు. కాబట్టి మనుషుల మీద మనం ఎవరిని పొగిడి వాళ్ళ దగ్గర చేసి సంపాదించుకోవాలి అటువంటి ఫ్లాటరీ మనకి అవసరం లేదు. మనం కేవలం ఇతరులను ఎంకరేజ్ చేయడం, దేవుల్లో ఎడ్యుకేటెడ్ చేయడం, లేదంటే వాళ్ళని ప్రోత్సహించడం, వాటికి మనం అప్రిషియేట్ చేయొచ్చు. అలాగే మనం అప్రిషియేషన్స్ కోరుకోకూడదు. ఎవరైనా అప్రిషియేట్ చేస్తే వీల్ టేక్ ఇట్ థ్యాంక్స్ అంటాం, గ్లోరీ టు గాడ్ అంటాం, దేవుని కృప అని చెప్తాం. కానీ ఇవి యొక్క ఫండమెంటల్స్ చూడండి. జూబిలీస్ అనే పుస్తకంలో
అంటే ఇది ఇజ్రాయెల్ యొక్క గ్రంథాలండి. ఇది కూడా చాలా మంది canon లో పెట్టాలన్నారు కానీ అక్కడ అందులో కూడా నేను చదివాను. అందులో మీరు అబ్రహాం కాల్డ్ ఇషాక్ హిస్ సన్ అండ్ ఇస్టాక్స్ అండ్ బ్లెస్సెస్ హిమ్. ఇక్కడ మీరు చూసినట్లయితే అబ్రహాం 175 సంవత్సరాలు ఎప్పుడండి చూడండి. అండ్ బిహోల్డ్ ఐఎమ్ 175 years old and throughout all the days of my life I have remembered Yahweh and sought with all my heart do his will and walk uprightly in all his ways. My soul hated idols. I have given my heart and spirit that I might observe do all him created me. ఈ విధంగా అండ్ డూ యూ మై సన్ అబ్జర్వ్ హిస్ కమాండ్మెంట్స్ అండ్ హిస్ ఆర్డినెన్సెస్ అండ్ హిస్ జడ్జ్మెంట్స్. ఇది ఎందుకు చెప్తానంటే అండి, అంటే ఈ బైబిల్లో లేదు కానీ చాలా చక్కగా అబ్రహాం వాళ్ళ కొడుకులందరినీ పిలిచి 170 సంవత్సరాల అప్పుడు అంట కొడుకులందరినీ పిలిచాడు. ఇస్సాకుని మరి ప్రత్యేకంగా పిలిచి, బాబు నువ్వు యెహోవా దేవుడిని పూజించాలి, ఇంకెవరిని చేయకూడదు. తర్వాత ఇవన్నీ అబ్జర్వ్ హిస్ కమాండ్మెంట్స్, హిస్ ఆర్డినెన్సెస్ అండ్ హిస్ జడ్జ్మెంట్స్, వాక్ నాట్ ఆఫ్టర్ అబామినేషన్స్, ఆఫ్టర్ గ్రేవెన్ ఇమేజెస్, విగ్రహాలు పూజించొద్దు, విగ్రహారం చేయొద్దు, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్. మీరు తర్వాత మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు చెప్పండి. ఈ జూబ్లీస్ అన్నది నా దగ్గర PDF ఉంది, అందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే ఇది మన ఈక్వల్ టు స్క్రిప్చర్స్ కాదండి, అంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం ఈ జూబ్లీస్ కూడా చదవచ్చు. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే అబ్రహాము వాళ్ళ పిల్లలకి కూడా సరైన టీచింగ్ ఇచ్చాడు. మన పిల్లలకి మనం సరైన టీచింగ్ ఇస్తున్నామా, ఇవన్నీ మనం అబ్రహాం దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలండి. సో ఇది యొక్క 10 లక్షణాలు. ఇవన్నీ ఒక్కొక్క దానికి చెప్పాలంటే చాలా మనం నేర్చుకోవచ్చు. నేను కొన్ని విషయాలే చెప్పాను, ఇవన్నీ అబ్రహాం జీవితం ద్వారా నేర్చుకోవాల్సినవి. సో మరి చిన్న ప్రార్థన చేసుకొని మనం క్లోజ్ చేసుకుందాం. మరి అబ్రహాం జీవితం ద్వారా మనం అసలు అబ్రహాం జీవితంలో ఉన్న లక్షణాలు మనలో ఉన్నాయా, మనం ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావా లేదా అనే విషయాన్ని చిన్న ప్రార్థన చేసుకొని క్లోజ్ చేసుకున్న తర్వాత మనం డిస్కస్ చేసుకోవచ్చండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల మార్చిక, సర్వోన్నతుడ, సరస్వతిని వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. ఈ సమయంలో మరి అబ్రహాం జీవితం ద్వారా నాతో మాట్లాడారు, మాతో మాట్లాడేదాన్ని బట్టి వందనాలు. అవును తండ్రి, నేను మేము ఎంతో నీలో ఎదగవలసిన వారు విన్నాం ప్రభుత్వం. మరి అబ్రహాం లాంటి ఒబీడియన్స్ మాకు దయచేయండి, జనరాసిటీ దయచేయండి, నేను ఫెయిత్ దయచేయండి, హాస్పిటాలిటీ దయచేయండి. మరి అనేక విషయాలు మా అబ్రహాం జీవితం ద్వారా మరి చదివి నేర్చుకోవాలనుకుంటుగా మాతో మీరు మాట్లాడండి, మా అందరితో మీరు మాట్లాడండి. అనేక విషయాలు ప్రభుత్వం మీరు నేర్చుకోవడానికి కృప చూపించండి నైనా. మరి అబ్రహాం అన్న వంటి గొప్ప మోడల్ని మా ముందు ఇచ్చారు నాయన. మరి మేము కూడా అటువంటి వాళ్ళని మోడల్స్ మేము ఫాలో అయ్యినాను, నీకు ఇష్టంగా జీవించడానికి, యేసుక్రీస్తు స్వరూపంలో ఎదగడానికి నేను మా తోటి వారికి ప్రవర్తన నీ యొక్క ప్రేమను ప్రోత్సహించి నేను నీ యొక్క గొప్పతనాన్ని చాటిస్తూ నేను అనేక మంది నీ తట్టు తిప్పే వాళ్ళగా మమ్మల్ని అందరినీ వాడుకున్నామని మీరు అహావా 11th జరగబోయే ప్రోగ్రామ్ మీరు ఉండండి. నేను ఎవరైతే మరి అహావా ఈ అబ్రహాం జీవిత చరిత్ర చదువుతున్నారో వాళ్ళందరితో మీరు మాట్లాడి నేను వారు మీకు ఇష్టంగా జీవించడానికి మీరు కృప చూపించమని చిన్న పద నేసంలో బతిమలాడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చాలా మంచి థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్స్ అండి భాస్కర్ అమలా గారు, చాలా చార్ట్స్ అన్ని మీ ఇన్ఫర్మేషన్ పెట్టారు. థ్యాంక్స్ అండి. సరేనండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మీ ఇప్పుడు సునీత, మేబీ జెసికా, మీరు నాకు హెల్ప్ చేయండి. స్క్రీన్ షాట్ తీసుకుంటే వాళ్ళందరికీ నేను నోట్స్ పంపిస్తాను తర్వాత. ఇప్పుడు అబ్రహాం గురించిన క్వశ్చన్స్ లేదంటే మీకు దేవుడు ఏమైనా మాట్లాడని మీరు ఏమైనా షేర్ చేసుకోవచ్చండి. లేదంటే 11th జనవరి జరగబోయే క్విజెస్ గురించి కూడా మీరు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. ఇప్పుడు చదివిన నోట్స్ లోంచి ఖచ్చితంగా 3-4 క్వశ్చన్స్ వస్తాయండి, తర్వాత మీకు నోట్స్ పంపిస్తాను. క్లోజింగ్ ప్రేయర్ పాస్టర్ పల్లె యాకోబ్ గారు చేస్తారండి. క్లోజింగ్ ప్రేయర్ చేయకముందు ఎవరికైనా క్వశ్చన్స్, డౌట్స్ లేదంటే అబ్రహాం జీవితం ద్వారా మీరు ఏమైనా చక్కటి విషయాలు ఉన్నట్టు చెప్పాలన్నా 2-3 నిమిషాలు చెప్పొచ్చు. మనం ఇంకా 10 నిమిషాలు మనం క్లోజ్ చేసుకుంటాం. చెప్పండి బ్రదర్. వాయిస్ వినిపిస్తుందండి, చెప్పండి. మరి అబ్రహాము విస్తారమైన ధన సంపద కలిగిన వారు, అందులో ఆయన దగ్గర యోధులైన వారే 318 మంది ఉన్నారు. ఆయన తండ్రి విగ్రహాలు చేశాడే గాని అబ్రహాము విగ్రహం చేసేవాడు వృత్తి కాదు అంటే కూడా ఒక చోట